మీరు చేస్తున్నటువంటి హోపనోపనో చాలా క్విక్‌గా రిజల్ట్ ఇవ్వాలంటే, చాలా ఫాస్ట్‌గా మంచి ఫలితాలు ఇవ్వాలంటే, ఒక అద్భుతమైనటువంటి రెమెడీ ఈ వీడియోలో చెప్తాను. శ్రద్ధగా వినండి. ముందుగా ఇది చేయడానికి ముందు నాకు ప్రేరణ ఏంటి అంటే, జో వైటాలే రాసినటువంటి అడ్వాన్స్డ్ హోపనోపనో బుక్స్ నేను చదివాను. ఆయన ఏం రాశారంటే అడ్వాన్స్డ్ హోపనోపనో ఫ్రూట్సు, వెజిటబుల్సు, ఆబ్జెక్ట్సు, సౌండ్సు ఈ విధంగా చాలా రాసుకుంటూ వచ్చాడు. వాటన్నిటినీ కూడా మనం ఉపయోగించుకొని హోపనోపనో ద్వారా ఎక్కువగా తొందరగా ఎమోషనల్ హీలింగ్ చేసుకోవచ్చు అని ఆయన చెప్పాడు. లాస్ట్‌లో ఒక చిన్న మాట కూడా చెప్పాడు ఆయన. నేను ఇవన్నీ కూడా ఇక్కడ నాకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్‌తో, నాకు వచ్చినటువంటి డివైన్ ఇన్స్పిరేషన్‌తో నేను చెప్పాను. ఎవరైనా సరే వాళ్ళకు వచ్చినటువంటి డివైన్ ఇన్స్పిరేషన్ యూజ్ చేసుకొని ఇదే రిజల్ట్‌ని మీరు పొందొచ్చు అని చెప్పాడు. సరే ఇది నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆయన చెప్పిన ఆబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఆ వెజిటబుల్సు అక్కడ వాళ్ళకు ఆ కంట్రీస్‌లో దొరికే వాటి గురించి ఈజీగా చెప్పారు. కానీ ఇక్కడ అటువంటివి మనకు అవైలబిలిటీ ఉండవు కదా! కాబట్టి నేనేం చేశానంటే నాకు కొంత వాస్తు, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ కొంత పరిచయం ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ ఆబ్జెక్ట్‌కి రిలేటెడ్ గాని కొద్దిగా స్టడీ చేస్తే నాకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గం ఒకటి దొరికింది. అదేమిటంటే చూడండి, మనం ఎప్పుడైనా ఎమోషనల్ హీలింగ్ కోసం హోపనోపనో చెప్పేటప్పుడు మన ఎమోషన్స్ ఒక మానసిక స్థితి అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి జ్యోతిషపరంగా కారకుడు ఎవరు అంటే చంద్రుడు. ఈ చంద్రుడికి కనెక్టెడ్ మెటల్ ఏమిటంటే సిల్వర్. కాబట్టి మనం సిల్వర్ గ్లాస్ ఒకటి తీసుకోవాలి. సిల్వర్ గ్లాస్ తీసుకొని నిండుకు నీళ్లు పోయాలి. ఆ నీళ్లు పోసి మనకు సుమారుగా ఒక 1.5 అడుగు దూరంలో ఉంచి, లేకుంటే చేతిలో పట్టుకొని కూడా మనం ఏం చేయాలంటే మనము రికలెక్టే ఒక ఎమోషన్. ఇక్కడ చాలామంది మనం తప్పు చేసేది ఏంటంటే హోపనోపనో డబ్బుకో, కారుకో, లేకుంటే వ్యక్తులకో చెప్తూ ఉంటారు. మనం అది తప్పు అని పదే పదే మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అది గుర్తు తెచ్చుకోండి. ఒక వ్యక్తిని, డబ్బుని గుర్తు తెచ్చుకున్నప్పుడు మనకు వచ్చే ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ని హీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ఎమోషన్ వస్తున్నందుకు, ఆ ఎమోషన్ వల్ల మీరు బాధపడుతున్నారు కాబట్టి ఆ ఎమోషన్‌కి, ఆ నెగెటివ్ ఎమోషన్ రావడానికి ఆ బాధ్యులు మీరు. కాబట్టి ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఎమోషన్ అని చెప్పి యు సే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. కౌంట్ ఇంపార్టెంట్ కాదు. గ్లాసు ఇంత దూరంలో ఉంచుకొని మీరు రిపీటెడ్గా ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఒక 10-15 మినిట్స్ చేయండి. 10-15 మినిట్స్ చేసిన తర్వాత హ్యాపీగా వెంటనే స్లోగా బాగా ఖర్చుపెట్టుకొని స్టిల్ అప్పుడు కూడా చెప్తూ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ మానసికంగా ఎటువంటి భావన కలిగి ఉండాలంటే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిప్ ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ ఎనర్జైజ్డ్ వాటరు మన శరీరంలో మొత్తం కణకణంలో వ్యాపించి నాలో ఉన్నటువంటి ఎమోషన్స్ అన్ని హీల్ చేస్తుంది, క్లీన్ చేసేస్తుంది అని మనం భావన చేస్తూ ఆ సిప్ ఆ వాటర్ని మనం తాగాలి. ఎందుకంటే ఎమోషన్స్ అన్నీ కూడా మళ్ళీ బాడీలోనే ఉంటాయి. ఆ బాడీలోనే కంజెషన్ అయినప్పుడు ఆ బాడీ పార్ట్స్లోనే కొంచెం ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి శారీరకంగా మనము ఈ ప్రతి అణువు, కణము మన శరీరంలో ఉన్నటువంటివన్నీ కూడా హీల్ అవుతుందని, ఈ వాటర్ వెళ్ళి మొత్తం హీల్ చేస్తుందని ఒక విజువలైజేషన్ చేస్తూ ఫీల్ అవుతూ స్లోగా సిప్ బై సిప్ ఆ వాటర్ తాగండి. మీరు చూడండి ఎంత క్విక్గా రిజల్ట్ వస్తుందో. ఒకసారి ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. 10 మందికి ఉపయోగపడుతుంది. స్వస్తి.